అండి, నేను మీ శోభరాణి గీత. ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే, చాలా మందికి గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వాలంటే ఎటువంటి ప్యాక్స్ వేసుకోవచ్చు మేడం అని చాలా మంది కాల్ చేస్తున్నారు అనమాట నాకు. సో హోమ్ మేడ్ ప్యాక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎంత ఈజీగా ఉంటుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో హోమ్ మేడ్ అనగానే కొంచెం వెంటనే బ్లాకిష్ అవ్వకపోయినా మన గ్రే హెయిర్ లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా బ్లాక్ అవ్వాల్సిందేమాట. సో ఇది కూడా ఏమైనా పెద్ద బడ్జెట్టా, చాలా కాస్ట్లీగా అయిపోతుందా అంటే కాదండి. చాలా సింపుల్గా, చాలా లో బడ్జెట్లో మనకు అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటానుగా ఎవ్రీ టైం. ఈరోజు కూడా ఆ విధంగా చెప్పడానికి మేము ముందుకు వచ్చానమాట. వెరీ సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, గ్రే హెయిర్ అనేది నవేడేస్ ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చేస్తుంది కదండి. సో గ్రే హెయిర్ వచ్చిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా గ్రే హెయిర్ ఎప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్రంట్లో ఎక్కువ కనిపించినా లేదా బ్యాక్ సైడ్ కనిపించినా, మనం ఏదైనా మంచి డ్రెస్సింగ్ వేసుకుని వెళ్ళినప్పుడు గ్రే హెయిర్ కనిపించిందంటే వాళ్ళు ఇదేంటి గ్రే హెయిర్ అప్పుడే వచ్చేసింది ఏంటి అనేసరికి మనకు చాలా ఫీల్ అవుతాం కదా. సో ఆ గ్రే హెయిర్ని కవర్ చేసుకోవాలంటే హోమ్ రెమెడీస్ అనేవి చాలా చాలా ఉన్నాయి. సో అందులో ఈరోజు నేను ఒక టిప్ చెప్తాను అనమాట. వెరీ సింపుల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, మనకి టీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి, సో నాకైతే అలవాటు ఉంది, టీ తాగుతాను అనమాట. సో ఆ టీ పొడి తీసుకోండి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనకి స్టవ్ మీద బాయిల్ చేసుకోండి. బాయిల్ చేస్తున్నప్పుడు మనకి టీ డికాషన్ ఎలా మరిగిస్తాము, సో అలానే మరిగిస్తాం, కాకపోతే టీ పౌడర్ అనేది ఇందులో ఎక్కువ యాడ్ చేసుకుంటాము. సో ఎక్కువసేపు మనం మరిగిస్తే మనకి చిక్కటి బ్లాకిష్ కలర్ మనకి ఇక్కడ ఒక లిక్విడ్ తయారవ్వాలన్నమాట. సో అలా తయారవ్వాలంటే మనకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనకి టీ పౌడర్ ఇందులో యాడ్ చేసుకోండి. మసాలా లేకుండా ప్లెయిన్ టీ పౌడర్ ఉంటుంది కదా, ఆ టీ పౌడర్ యాడ్ చేసుకోండి 2 టేబుల్ స్పూన్స్. 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో డికాషన్ మరిగి బాగా మరిగిన తర్వాత మనకి బ్లాకిష్ కలర్ లిక్విడ్ ఒకటి తయారవుతుంది కదా. ఈ లిక్విడ్ అనేది మనకి ఇక్కడ ఎంత ఉండాలి, ఒక హాఫ్ బౌల్ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, బాగా మరిగిపోవాలి హాఫ్ బౌల్. సో చిక్కగా మనకి బ్లాకిష్ కలర్గా లిక్విడ్ వస్తుంది. సో ఇందులో ఏం చేస్తారంటే మీరు, సో ఈ డికాషన్లో ఏం చేస్తామంటే మనకి గుంట కలవరాకు. సో గుంట కలవరాకు అంటే మనకి ఆకుకూరలు అమ్మే ప్లేస్లో దొరుకుతుందన్నమాట. ఈ గుంట కలవరాకుని మీరు జస్ట్ చేత్తో ఇలా మనం టచ్ చేస్తేనే, జస్ట్ ఇలా చెయ్యండి, మీకు బ్లాకిష్ కలర్గా మీ చెయ్యి అంతా కూడా అంటుకుంటుంది అనమాట. అంటే దంచితే, జస్ట్ ఇలా దంచితే, ఒక ఆకుని నలిపి చూడండి, మీకు బ్లాక్ వస్తుంది. గుంట కలవరాకు. సో ఈ గుంట కలవరాకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుందన్నమాట, ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర. అది తెచ్చుకోండి. గుంట కలవరాకుని దంచండి. ఓకే, పేస్ట్ మాదిరిగా దంచితే ఈ పేస్ట్ మీకు 2 టేబుల్ స్పూన్ అవ్వాలన్నమాట. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గుంట కలవరాకు పేస్ట్ని మనం టీ డికాషన్లో మిక్స్ చేయండి. అలానే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోండి 1 టేబుల్ స్పూన్. సో ఇది కూడా మిక్స్ చేస్తాం. సో ఈ 3 మిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఉన్నాయి, 3 అంటే మనకి టీ డికాషన్, అలానే మనకి గుంట కలవరాకు పేస్టు, అలానే మనకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. సో ఈ 3 మిక్స్ చేస్తున్నా. సో అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సింగ్ చేసుకున్నప్పుడే మనకి ఐరన్ కంటైనర్లో చేస్తే చాలా బాగుంటుంది. సో హాఫ్ బౌల్ అన్నాను కాబట్టి చెప్పలేదు, కానీ హాఫ్ బౌల్ అయినా సరే మీరు ఐరన్ కంటైనర్లో మిక్స్ చేసుకున్నట్టయితే రిజల్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ముందు రోజు నైట్ కలిపితే ఇంకా బాగా ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం బౌల్ అయినా అవ్వచ్చు, ఐరన్ కంటైనర్ అవ్వచ్చు, అందులో మిక్స్ చేసుకుంటారంటే టీ డికాషన్లో గుంట కలవరాకు పేస్టు, అలానే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. సో ఈ 2 మిక్స్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి హోమ్ మేడ్ బ్లాక్ హెన్నా అయితే ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం జనరల్లీ బ్లాక్ హెన్నా మనం అప్లై చేస్తున్నప్పుడు హెయిర్ మీద అసలు ఆయిల్ అనేది ఉండకూడదు, జిడ్డు కూడా ఉండకూడదు. ఆయిల్ అప్లై చేసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అలవాటు లేకపోయినా ఈ సమ్మర్లో కానీ నార్మల్ సీజన్స్లో కానీ స్వెట్ వచ్చింది అంటే జిడ్డు పట్టేస్తుంది కదా. ఆ జిడ్డు కూడా ఉండకూడదు కాబట్టి మనం ఏం చేస్తామంటే, హెయిర్ వాష్ చేసుకుని నీట్గా షాంపూతో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అప్లై చేసుకున్నట్లయితే మనకి అబ్జార్బెన్స్ బాగుంటుంది అన్నమాట. అంటే పీల్చుకోవాలి కదా, మన హెయిర్ పీల్చుకోవాలి. అదే స్కిన్ అనుకోండి, స్కిన్ అబ్జార్బెన్స్ అని చెప్తూ ఉంటాను ఎవ్రీ టైం. అలానే హెయిర్ కూడా అబ్జార్బెన్స్ చేసుకుంటేనే రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఆయిల్ జిడ్డు కానీ ఎటువంటి డస్ట్ కానీ లేకుండా హెయిర్కి ఉన్నట్లయితే అది పీల్చుకోవడం చాలా బాగుంటుంది కదా. సో అందుకనే నీట్గా షాంపూ వాష్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకోండి. అంటే షాంపూ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ డ్రై అయిన తర్వాత మాత్రమే
మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత అట్లీస్ట్ మనం 45 మినిట్స్ అలానే ఉంచాలన్నమాట. 45 మినిట్స్ తర్వాత ఇప్పుడు షాంపూ వాష్ అవసరం లేదు కదా, ఆల్రెడీ మనం ముందు రోజు మనం చేసేసుకున్నాము, లేదంటే బిఫోర్గా మనం షాంపూ వాష్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ షాంపూ వాష్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మామూలుగా వాటర్తో క్లీన్ చేసుకున్నా పర్వాలేదు. సో ఆల్రెడీ మనం షాంపూ వాష్ చేసుకున్నాం కాబట్టి హెయిర్ అనేది అప్లికేషన్ అనేది కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కంప్లీట్ రూట్స్ నుంచి అప్లై చేసుకుని రావాలన్నమాట. రూట్స్ అంతా అప్లై చేసుకోవాలి. రిమైనింగ్ అంతా హెయిర్కి ఒకవేళ వైట్ హెయిర్ ఉన్నట్లయితేనే, ఎక్కడైతే గ్రే హెయిర్ ఉందో ఆ ప్లేస్లో మాత్రమే అప్లై చేసుకోండి. మోస్ట్లీ ఎక్కడ ఉంటుందండి చెప్పాలంటే మనకి ఈ రూట్స్లో ఉంటుందన్నమాట. అంటే రూట్స్లోనే తొందరగా పోతుంది. ఎందుకు అంటే అక్కడ ఎక్కువ స్వెట్ పట్టేస్తుంది కదా మనకి, స్వెట్ పట్టినప్పుడు పోతుంది. అలానే గ్రోత్ స్టార్ట్ అయ్యేది రూట్స్లోనే కాబట్టి అందుకే మోస్ట్లీ మనకి వైట్ హెయిర్ అనేది స్టార్టింగ్ అయ్యేది స్కాల్ప్ స్టార్టింగ్ నుంచే వస్తుందన్నమాట. సో అందుకే ఫస్ట్ అంతా మనం నీట్గా స్కాల్ప్ అంతా అప్లై చేసేసుకుందాం. స్కాల్ప్కి ఉన్న వైట్ హెయిర్కి మాత్రమే అప్లై చేద్దాం, ఓకేనా. తర్వాత ఇంకా రిమైనింగ్ ఎక్కడ ఎక్కువ పోతుందంటే మనకి ఈ ఫేస్లో, ఈ ఫ్రంట్ అంతా పోతూ ఉంటుంది అన్నమాట. ఇలా ఈ చెంపల దగ్గర, నెక్స్ట్ అలాగే ఫేస్లో పోతూ ఉంటుంది కదా. అది ఎందుకు పోతూ ఉందని చాలామందికి ఒక డౌట్. అదేం లేదండి, వెరీ సింపుల్. మనం ఫేస్ వాష్ చేసుకుంటామా, ఫేస్ వాష్ అనేది ఒక డైలీ ఎంత కాదన్నా ఒక 3 టైమ్స్ చేసుకుంటాం, లేదంటే అట్లీస్ట్ 2 టైమ్స్ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు సోప్ అది ఎక్కువ తగులుతుంది కదా. సోప్ అవ్వచ్చు, ఫేస్ వాష్ అవ్వచ్చు, ఇవన్నీ తొందరగా అంటుకుంటాయి కాబట్టి మనం అప్లై చేసిన కలర్ అనేది పోతుంది, అంతే తప్ప. చాలామందికి ఇదో డౌట్, నాకు ఓన్లీ ఫేస్ మీదే అంటే ఈ చెంపల దగ్గర పోతుంది మేడం అని అడుగుతూ ఉంటారు. సో రీజన్ అయితే అది మాట, మనకి సోప్ వెళ్తుంది కాబట్టి పోతుంది కదా. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం అప్లై చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే మంచిది మాట, ఓకేనా. సో ఈ విధంగా మొత్తం స్కాల్ప్ అంతా, స్కాల్ప్ దగ్గర ఉన్న హెయిర్ అంతా అప్లై చేసుకుంటారు. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే అప్లై చేసుకుంటారు. సో ఈ విధంగా అప్లై చేస్తున్న హెయిర్ మాస్క్ అనేది అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ వరకు హెయిర్కి అలానే ఉంచాలి. అలా ఉంచితే ఏమవుతుందంటే హెయిర్ పీల్చుకుంటుంది కదా, పీల్చుకున్న తర్వాత మనం షాంపూ వాష్ చేసుకోవాలన్నమాట లైట్గా. సో ఈ విధంగా కానీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ చేసినట్లయితే గ్రే హెయిర్ ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇదేమైనా చేయడం చాలా కష్టమో చెప్పండి, కాదు కదా, చాలా ఈజీగా ఉంది కదా. ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. లేడీస్ జెంట్స్ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓన్లీ ఫర్ లేడీసే కాదు, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను చెప్పే ప్యాక్స్ టిప్స్ అన్నీ కూడా ఇద్దరికి ఉపయోగపడతాయి అన్నమాట. సో చాలా ఈజీగా అనిపించింది కదా. సో అంతేకాకుండా అసలు గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వాలంటే మనం ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాక్స్ చెప్పుకుంటాం కదా, ఇంటేక్ కూడా ఎలా ఉండాలి అంటే కరివేపాకు. నేను చాలాసార్లు చెప్పాను కూడా, చాలా ఛానల్స్లో కూడా చెప్పాను అన్నమాట. నేను కరివేపాకు అనేది అంత మంచి రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. సో కరివేపాకు మనం తినే చట్నీస్లో వేసుకోండి, లేకపోతే మామూలుగా అయితే తాలింపులో అయితే ఏం చేస్తారు పిల్లలేటి మనం కూడా పక్కన పెడతాం కదా. సో అందుకనే చట్నీస్లో వేసేసుకోండి, లేదంటే కర్రీస్లో ఒక పౌడర్ రూపంలో వేసేసుకోండి. ఏదో ఒక రూపంలో కరివేపాకు అనేది ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలన్నమాట ఇంటేక్. అప్పుడు మనకి ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది అన్నమాట. సో ఎంతసేపు మన ఎక్స్టర్నల్ ప్యాక్సే కాకుండా ఈ విధంగా ఇన్నర్ నుంచి కూడా మనం సపోర్ట్ ఇచ్చినట్లయితే గ్రే హెయిర్కి మనం చెక్ పెట్టొచ్చు అన్నమాట. సో చిన్నపిల్లలు చూడండి, చిన్న ఏజ్లో మన గ్రే హెయిర్ వచ్చేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి ముందు నుంచే మనం కరివేపాకుని కానీ డైట్లో ఏదో ఒక రూపంలో వాళ్ళకి నచ్చినట్టు యాడ్ చేసినట్టయితే గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది. కొంతమందికి గ్రే హెయిర్ అనేది హెరిడిటరీ వల్ల వస్తుంది కదా. హెరిడిటరీ ఉన్నది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందుగానే జాగ్రత్త పడుకోండి. ఎందుకంటే ఇంటేక్ ద్వారా మనం తీసుకునే కరివేపాకు ఫుడ్ అని చెప్పుకున్నాం కదా, ఆ ద్వారా మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది. రాకుండా ఎలాగా ఉండదు, వస్తుంది, కాకపోతే ఎర్లీగా రాకుండా ఉంటుందన్నమాట. సో పిల్లలు అనేది చాలా ఇబ్బంది పడతారు. స్కూల్ గోయింగ్ స్టేజ్ నుంచి కూడా చాలామంది పిల్లలకి గ్రే హెయిర్ చూస్తున్నాను అనమాట నేను. సో అలాంటప్పుడు ఇటువంటి కేర్ తీసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా గ్రే హెయిర్ కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి. అంతేకాకుండా అసలు హెయిర్ అనేది హెల్దీగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. సో హెయిర్ అనేది హెల్దీగా ఉండాలంటే మన బాడీలో ఐరన్ అనేది సఫిషియెంట్గా ఉండాలన్నమాట. హెయిర్ హెల్దీగా ఉండాలంటే మనకి హీమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటే ఖచ్చితంగా హెయిర్ అనేది హెల్దీగా ఉంటుందన్నమాట. సో అందుకని హెయిర్కి హీమోగ్లోబిన్కి ఎంత కనెక్టివిటీ ఉంది అన్నమాట. ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. ఐరన్ రిచ్ ఫుడ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఎవ్రీ టైము, బెల్లం ఫుడ్స్ అని చెప్పుకున్నాం కదా, అలానే ఖర్జూరాలు చెప్పుకున్నాం కదా. సో డేట్స్ అంటే ఖర్జూరాలు. సో ఖర్జూరాలు ఖచ్చితంగా పిల్లలకి ఏదో ఒక రూపంలో ఇవ్వండి. డైరెక్ట్గా తిన్నా పర్వాలేదు, లేదంటే ఉండలు చుట్టూ కూడా ఇవ్వండి. అంటే నట్స్ ఉంటాయి కదా, నట్స్తో మనకి ఉండలు చుట్టైనా ఇవ్వండి. ఆకుకూరలు తీసుకోండి, ఖచ్చితంగా ఆకుకూరలు, అలానే బీట్రూటు, క్యారెట్ ఇవన్నీ కానీ తీసుకున్నట్లయితే మన బాడీలో సఫిషియెంట్గా ఐరన్ ఉన్నట్లయితే హీమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటాయి అన్నమాట.
హీమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటే ఆటోమేటిక్గా హెయిర్ అనేది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతూ హెయిర్ హెల్దీగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుంది అన్నమాట. సో ఇది పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఈ టిప్స్ పనికొస్తాయి అన్నమాట. చాలామంది లేడీస్కి హెయిర్ అంటే చాలా ఇష్టం కదండి. హెయిర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇంచుమించు ప్రతి ఒక్కరికి హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం. కాబట్టి ఈ పెద్దవాళ్ళు కూడా ఈ న్యూట్రిషన్ ఫుడ్ కానీ తీసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, గ్రే హెయిర్ ఉన్నది అంటే మనం ఏం చేయొచ్చు, ఇంకా ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అవ్వనమాట. సో ఇది వరకు నన్ను చూసే ఉంటారు, చాలా చాలా ఛానల్స్లో కూడా నేను చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పటి వరకు స్టిల్ 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో నేను పార్లర్ రన్ చేస్తూ కూడా 23 ఇయర్స్ అవుతుంది. సో నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ శోభారాణికేత.